నిజం చెప్పాలంటే సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగానే ఈ సినిమాకి వీళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం. ఆబ్వియస్లీ దర్శి విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్డౌటెడ్లీ. బట్ మీరు సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో హీరో వచ్చాడు ఇండస్ట్రీకి అన్న ఫీలింగ్తోనే వస్తారు డెఫినెట్గా. యా నానిగారు హాయ్ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి. కరెక్ట్. యా. సో అంటే ఇది ఇద్దరు మైనర్ల లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది? లేదండి. సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది. ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను. మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి. సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవ కళ్ళ గంతలు తీసేసింది, మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు. ఏంటి దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి. ఇది కథ 2013లో జరుగుతుందండి. యా, 13 టైం లైన్. సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం బేసిక్గా. ప్రియదర్శి గారు సార్, యాక్టర్ నాని హీరో నాని చూశారు మీరు దగ్గరుండి. ప్రొడ్యూసర్ నానికి యాక్టర్ నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు బాగా తెలిసి ఉంటుంది కదా ఈ ప్రాసెస్లో? అంటే ప్రొడ్యూసర్ నాని అప్పుడు ఈజ్ మోర్ లైక్ గివింగ్ అంటే గివింగ్ బ్యాక్ టు సినిమా, ఆల్సో ఎంపవరింగ్ సినిమా. యాక్టర్ నానిగా ఏంటంటే ఈ ఎంపవర్ ద ఆ సినిమా చేసే ఆ ప్రత్యేకమైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హాయ్నానా చేసాం రీసెంట్లీ. హాయ్నానాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ పరంగా, అలాగే యాక్టర్ పరంగా, అలాగే తను లీడ్ పొజిషన్లో ఉండి మిగతా యాక్టర్స్ని ఎలా ఇన్స్పైర్ చేయాలి. సో రోల్ మారిన ప్రతిసారి ఒకసారి ఈదర్ ఈజ్ గివింగ్ బ్యాక్ టు సినిమా ఆర్ హీఈస్ ఎంపవరింగ్ సినిమా, బట్ హీఈస్ ద మోస్ట్ లవ్డ్ చైల్డ్ ఆఫ్ సినిమా. నానిగారు ఇక్కడ అంటే యాక్చువల్ చూస్తుంటే ఇక్కడ అంతా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు, బట్ సినిమా టైటిల్ వచ్చేసి కోర్ట్ అని పెట్టారు యాక్చువల్గా. సో ఎంతసేపు కోర్టులో నడవబోతుంది సినిమా? మిగతా లవ్ స్టోరీ ఇదంతా ఎంతసేపు ఉంటుంది? మామూలుగా మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే, ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరేనా? గీతాంజలిలో క్యాన్సర్, మా దాంట్లో కేసు అనుకోండి, అంతే. ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక విలన్ ఉంటాడు. మాకు ఆ టైంని మేము కోర్టులో గడుపుతాం అంతే. బట్ సో ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బట్ విత్ అ గ్రేట్ ఐడియా, గ్రేట్ మెసేజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. కోర్ట్ రూమ్ డ్రామాస్కి అంటే హిట్టింగ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే స్టోరీస్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా. మనం చూసిన టెంపర్గా, వకీల్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద చూసుకుంటే. సో మరి దీంట్లో ఎలా ఉండబోతున్నా హార్డ్ హిట్టింగ్ అనేది? అంటే ఇద్దరు మైనర్ల మధ్యన ఉన్న అంటే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా లేదా ఎలా తీసుకురాబోతున్నారు? మోర్ దెన్ హార్డ్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి, కోర్ట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ చూశాను. కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకి ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు, మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం. అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు. మనకి పైన తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం. కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయడం మొదలెడతాం. వాళ్ళు గెలవాలని కోరుకుంటాం, లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం. అండ్ అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాస్. అండ్ అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా. అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్ట్ అన్నారు, హిట్ 3లో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు. అంటే మొత్తం పోలీసు వీటి మీద వెళ్తున్నారు. అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతాయి? మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు, కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడో రోడ్డు మీద దాటుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది. అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి. అండ్ నేను ప్రెస్ మీట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా, హిట్ 3 ప్యారడైజ్ని ఈ మీటింగ్లో వదిలేద్దాం. ఎందుకంటే ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. నాన్నగారు ఈ సినిమా ద్వారా 2 మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది.
ఫోక్స్లో యాక్ట్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇద్దామనే ఒక ప్రయత్నం ఉంది. చేసినందుకు అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు, అది కథ జరుగుతుంటుంది. కథలో ఒక మంచి point చెప్పడానికి కంప్లీట్గా గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవబోతుంది. బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు పోక్సో గురించి తెలియాల్సిందంతా తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సో ఇలాంటి చట్టాలు, ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో. సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు, ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షితులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం, అది బయట సమాజంలో అది జరుగుతుంది అంటారా? సినిమాల ద్వారా చూపిస్తూ ఒక అవగాహన మాత్రమే ఉంటుంది తప్ప ఆచరణ సాధ్యం కాదంటారు. ఎలా అయితే అంటే మొత్తం లా చదవమనట్లే, లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్. బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి. చాలాసార్లు అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు. అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు, అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది. అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు. సో ఇది ఒక్కటే కాదు, ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం, ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలో ఏంటన్నది మీకు రేపు థియేట్రికల్ ట్రైలర్ వస్తుంది ఒక 10 daysలో. అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద మీడియా, ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది, మార్నింగ్ షో ఇలా కాదు, ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్తో అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా. సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం. నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో విషయం ఉందని తెలుస్తుంది, అర్థమవుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు, మెసేజా, క్లైమాక్సా, ఓవరాల్ మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వర్క్ చాలా నచ్చింది. అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్. నాకు సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి, ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు. అది నా సినిమాలో అవనివ్వండి, అది జనరల్గా ఇది మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా, లేదంటే నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని హానెస్ట్గా చెప్తారు చూసారా, వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది. జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక కథలో ఉన్న ఇమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే ఇమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు, మనం ఇమోషనల్ అవటం వేరు కదా. అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అని అర్థం. అండ్ తనలో ఉన్న జెన్యూనిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే